విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో ఉత్తరం చూద్దామండి. కైలాష్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శనేశ్వరుణ్ణి ఆరాధించిన తర్వాత ఆ ప్రసాదాలను ఇంటికి తీసుకురాకూడదా, వివరించండి అంటూ రాస్తున్నారు. శనైశ్వరుడు అంటే ఎవరో అని అనుకుంటున్నారు. ఆయన మనందరికీ సంపూర్ణంగా జ్ఞాన ఉదయాన్ని కలిగించే మహాద్భుతమైన దైవం. ఎవరో నీలాంజన సమాభాసం రవిపుత్రం. పుత్రుడు అంటే పుతః త్రాయత ఇది పుత్ర. తండ్రికి పుత్ అనే పేరు కలిగిన నరకంలో పడకుండా ఉండేలా రక్షించేవాడెవడో ఆయన పుత్రుడు. ఈయన ఎవరి కొడుకు? సూర్యుని కొడుకు. సూర్యునికి కూడా కష్టం రాకుండా ఉండేలా రక్షించగలిగిన శక్తివంతుడైన శని ఎంత గొప్పవాడు. ఇంకేత శనైశ్వరుని తక్కువగా అంచనా వేయకూడదు. రవిపుత్రుడైన రవి బుద్ధిని వికసింపచేస్తాడు, బాగా తెలివితేటలు వచ్చేలా చేస్తాడు. రవి పుత్రుడైనటువంటి శని మర్చిపోయినటువంటి జ్ఞానాన్ని తిరిగి గుర్తు చేస్తాడు. ఇంట్లో నాన్న చెప్తాడు, అమ్మ చెప్తుంది, అన్నయ్య చెప్తాడు, చెల్లెలు చెప్తుంది, ఒరే వాడు పరమ దుర్మార్గుడురా, వాడితో స్నేహం చేయకురా చేయకురా చేయకురా. అబ్బే వాడు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని వీడు చేస్తాడు, వాడే వీడి గొంప ముంచుతాడు. తెలిసిందా? అట్లాంటి జ్ఞాన ఉదయాన్ని చేసేవాడు ఎవరంటే శనైశ్వరుడు. అందుకనే ఈ శని బాధపడ్డ వాళ్ళందరూ చివరిలో తెలిసి తెలిసి చేసుకున్నానండి, ఏం చేయమంటావు, తెలిసి తెలిసి ఇదిగో ఈ పాడు పని చేశాను నేను అంటుంటాడు. ఆ తెలిసి తెలిసి పాడు పని చేయడం అనేది శనైశ్వరుడు చేయించే పనే. కాబట్టి ఏం చేయాలి? శనిని మనకి బాగా అండగా ఉండేలా ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ముందే జ్ఞాన ఉదయాన్ని చేయించి తాను పీడించవలసినటువంటి దాన్ని పెద్దగా ఉండకుండా ఉండేలా చేస్తాడు. దాన్నే అనుభవించడానికి యోగ్యమైనంత కష్టస్థితి ఉండేలానే చేస్తాడు. ఎక్కువ మానసిక ఆందోళనని కలిగించడు. అందుకని నిరంతరం కూడా శని యొక్క సంఖ్య 19, బాగా గుర్తుంచుకోవాలి, 19. కాబట్టి శనైశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యము 19 సార్లు రోజుకు చేసుకుంటూ ఉంటే వీడెవడో నాకు భయపడుతున్నాడు కాబట్టి వీడి విషయంలో అలా ఉదాసీనంగా ఉందాం అని అనుకుంటాడు ఆయన. అది గుర్తుంచుకోగలగాలి. కానీ ఆయన ఎంత గొప్పవాడంటే నిజంగా పీడించవలసిన స్థాయి ఎక్కువగా ఉంటే ఆయన్ని స్తుతించాలనే మాటని కూడా గుర్తు చేయకుండా ఉంచుతాడు ఆయన. మరి ఉద్యోగ బాధ్యత గట్టిది కదా, అందుకని. మరి ఉత్తరం చూద్దామండి. నిర్మల్ నుంచి నిరంజన్ రాస్తున్నారు. శనేశ్వరుడు శుభకారకుడా అశుభకారకుడా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శనైశ్వరుడు అశుభాన్ని చేస్తూ శుభాన్ని కలిగించే దైవం. చాలా మంచి ప్రశ్న ఇది. లోకంలో 2 మాటలు ఉన్నాయి, హితం మిత్రం అని. లోకంలో కొన్ని మనకి ఆ కాలంలో చాలా ఆనందాన్ని కలిగిస్తాయి, తర్వాతి కాలంలో దుఃఖాన్ని కలిగిస్తాయి. కొన్ని ఆ కాలంలో దుఃఖాన్ని కలిగిస్తాయి, తరువాత సుఖాన్ని కలిగిస్తాయి. అందుకే వేదం ముఖ్యంగా హితం ప్రియం అని 2 మాటలు చెప్పింది. హితం అంటే ఈ కాలంలో చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, తరువాతి కాలంలో కష్టాన్ని కలిగిస్తుంది, అది హితం. ప్రియం అంటే ఈ కాలంలో చాలా కష్టాన్ని కలిగిస్తుంది, తరువాతి కాలంలో సుఖాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకి శరీరం మీద ఏదైనా పెద్దగా ఒక కురుపులాగానో కంతిలానో ఏదో పెద్దతోటి బాగా లేచింది, దాన్ని కోస్తూ ఉంటే సాక్షాత్తు దేవతలందరూ వరుసలో కనిపిస్తారు మనకు, అబ్బో బాధని. ఇది తాత్కాలికంగా దుఃఖాన్ని కలిగిస్తుంది, కానీ దీన్ని తొలగించిన తర్వాత సుఖాన్ని కలిగిస్తుంది, ప్రియం. దీనికి కష్టపడతాడు మొదట, బాబోయ్ ఇది ఏమవుతుందో అని చెప్పి చాలామంది శస్త్రచికిత్సకి భయపడి చేయించుకొని వాళ్ళని మనం చూస్తుంటాం. అది అప్రియం కాదు, అప్పుడు బాధపడాలి, అది తొలగించుకోవాలి. హితం అంటే అప్పటికి చాలా ఆనందంగా ఉంటుంది, తర్వాతి కాలంలో ఇబ్బంది పెడుతుంది. మనకి తాగుబోతులు కనిపిస్తూ ఉంటారు, వేరే తాగుడు తాగుతూ ఉంటారు, పెళ్ళాన్ని కొడుతూ ఉంటారు, నానాయాతన పెట్టేస్తుంటారు. తాత్కాలికంగా వాళ్ళకి పరమానందకరంగా ఉంటుంది. తరువాతి కాలంలో సంసారం అంతా నాశనం అయిపోయాక, ఇల్లు అంతా గుల్లైపోయాక అశ్వస్యేవ జరతోవశ్య నాహం విందామికితవస్య భోగం. ఋగ్వేదంలో మంత్రం. బాగా బక్క చిక్కి ఎండిపోయిన గుర్రాన్ని వడిపెట్టి ఎవరన్నా కొనుక్కుంటారా అని అన్ని వీధులు తిరిగాట అంగట్లో ఒకడు. ఆ బక్క చిక్కిపోయిన గుర్రాన్ని ఎవడు కొనుక్కుంటాడు? అలా ఈ తాగుబోతు కూడా
శరీరాన్ని, ఇంటిని, భార్యని, పిల్లల్ని అందరినీ కూడా కాదనిపించుకునేలా చేసేసుకుని అప్పుడు బాధపడతాడు. తాగేటప్పుడు మాత్రం వేరే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అంచేత ఇలా తాత్కాలికంగా అంటే తత్కాలంలో అప్పటి కాలంలో సుఖాన్ని పొందుతూ తరువాతి కాలంలో ఏదైతే ఆ దుఃఖాన్ని పొందుతాడో అది ప్రియం, అది హితం. కాబట్టి హితం అంటే ఏమిటి, ప్రియం అంటే ఏమిటి జాగ్రత్తగా తెలుసుకోవాలంటారు. ఈ శని నాడే ఈయన శనైశ్వరుడు తత్కాలంలో తీవ్రమైన బాధని కలిగజేస్తాడు. అబ్బా ఏమిటి కష్టం అనే బాధని కలిగజేస్తాడు, తాత్కాలికంగా బాధని కలిగజేస్తాడు. కానీ తరువాతి కాలంలో శుభాన్ని చేస్తాడు. కాబట్టి అశుభం ద్వారా శుభాన్ని కలగజేసేవాడు ఎవరో ఆయన శనైశ్వరుడు. అంచేత ప్రియం అని అనుకున్నాం కదా, ఆ కాలంలో బాధని కలిగించి తరువాతి కాలంలో సుఖాన్ని చేస్తే ఆ కష్టం తర్వాత వచ్చేటటువంటి సుఖం ప్రియం అని అనుకున్నాగా, అటువంటి ప్రియకారకుడు, ప్రీతికారకుడు శని. కాబట్టి శని పీడించడం చాలా మంచిది. మొత్తం అందరినీ పీడిస్తాడు ప్రపంచంలో. నేను ఒక్కడిని దానికి మినహాయింపు అనేదే లేదు. త్రయోదశ సమారాజన్, ధర్మరాజు బయలుదేరబోతుంటే విదురుడు వచ్చి 13 ఏళ్ళు నువ్వు అష్టకష్టాలు పడతావయ్యా అన్నాడు. దాన్ని చాలా ఇష్టంగా స్వీకరించాడు. ఆ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఈ కాలంలోనే అని జరిగింది. కానీ దానివల్ల ఏమైంది, ప్రపంచంలో అమోఘమైన విజ్ఞాన విశేషాలన్నీ తెలుసుకోగలిగాడు. అందరూ తనదే నిజమని అనుకోగలిగారు. మొత్తం నిర్వంశం అయిపోయింది కౌరవ వంశం. ఆలోచించుకోగలిగాడు. కాబట్టి అశుభం ద్వారా శుభాన్ని కలగజేసేవాడు ఎవరో ఆయన శనైశ్వరుడు. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.